ఎందుకు బయట పెట్టారు? నేను పోరాడేది న్యాయ పోరాటం. వివేకానంద రెడ్డి గారిని ఎందుకు చంపారు, ఎవరు చంపారు అని చూస్తున్నాను. అది బయట పెట్టిన వాళ్ళు ఆయనను అవమానించడానికి ప్రయత్నిస్తున్నారు. చనిపోయిన అతను దానికి సంజాయిషి చెప్పుకోలేని పరిస్థితుల్లో అతన్ని అవమానించే పరిస్థితికి తెస్తున్న వాళ్ళకి ప్రజలే సరిగ్గా ఎందుకు బయట పెట్టారు? నేను పోరాడేది న్యాయ పోరాటం. వివేకానంద రెడ్డి గారిని ఎందుకు చంపారు, ఎవరు చంపారు అని చూస్తున్నాను. అది బయట పెట్టిన వాళ్ళు ఆయనను అవమానించడానికి ప్రయత్నిస్తున్నారు. చనిపోయిన అతను దానికి సంజాయిషి చెప్పుకోలేని పరిస్థితుల్లో అతన్ని అవమానించే పరిస్థితికి తెస్తున్న వాళ్ళకి ప్రజలే సరిగ్గా బుద్ధి చెప్తారు. ఎందుకు బయట పెట్టారు? నేను పోరాడేది న్యాయ పోరాటం. వివేకానంద రెడ్డి గారిని ఎందుకు చంపారు, ఎవరు చంపారు అని చూస్తున్నాను. అది బయట పెట్టిన వాళ్ళు ఆయనను అవమానించడానికి ప్రయత్నిస్తున్నారు. చనిపోయిన అతను దానికి సంజాయిషి చెప్పుకోలేని పరిస్థితుల్లో అతన్ని అవమానించే పరిస్థితికి తెస్తున్న వాళ్ళకి ప్రజలే సరిగ్గా బుద్ధి చెప్తారు. ఎందుకు బయట పెట్టారు? నేను పోరాడేది న్యాయ పోరాటం. వివేకానంద రెడ్డి గారిని ఎందుకు చంపారు, ఎవరు చంపారు అని చూస్తున్నాను. అది బయట పెట్టిన వాళ్ళు ఆయనను అవమానించడానికి ప్రయత్నిస్తున్నారు. చనిపోయిన అతను దానికి సంజాయిషి చెప్పుకోలేని పరిస్థితుల్లో అతన్ని అవమానించే పరిస్థితికి తెస్తున్న వాళ్ళకి ప్రజలే సరిగ్గా బుద్ధి చెప్తారు. ఎందుకు బయట పెట్టారు? నేను పోరాడేది న్యాయ పోరాటం. వివేకానంద రెడ్డి గారిని ఎందుకు చంపారు, ఎవరు చంపారు అని చూస్తున్నాను. అది బయట పెట్టిన వాళ్ళు ఆయనను అవమానించడానికి ప్రయత్నిస్తున్నారు. చనిపోయిన అతను దానికి సంజాయిషి చెప్పుకోలేని పరిస్థితుల్లో అతన్ని అవమానించే పరిస్థితికి తెస్తున్న వాళ్ళకి ప్రజలే సరిగ్గా బుద్ధి చెప్తారు. ఎందుకు బయట పెట్టారు? నేను పోరాడేది న్యాయ పోరాటం. వివేకానంద రెడ్డి గారిని ఎందుకు చంపారు, ఎవరు చంపారు అని చూస్తున్నాను. అది బయట పెట్టిన వాళ్ళు ఆయనను అవమానించడానికి ప్రయత్నిస్తున్నారు. చనిపోయిన అతను దానికి సంజాయిషి చెప్పుకోలేని పరిస్థితుల్లో అతన్ని అవమానించే పరిస్థితికి తెస్తున్న వాళ్ళకి ప్రజలే సరిగ్గా బుద్ధి చెప్తారు.